మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులకి ఇటు యూట్యూబ్ జర్నలిస్టులకి ఇద్దరికి కూడా అసలు విడదీసేసి గొడవ పెట్టిండు. వాళ్ళలో వాళ్ళ మధ్య ఒక చిచ్చు పెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు. రేపు పొద్దున మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అన్యాయం జరిగితే వచ్చి గట్టిగా నిలబడి పోరాటం చేసేదే సోషల్ మీడియా జర్నలిస్ట్. ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? అసలు మెయిన్ మీడియా జర్నలిస్టులు వాళ్ళ యజమానులు చెప్తే వింటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరికి యజమాని వాళ్ళే, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళే సోషల్ మీడియా జర్నలిస్టులు కదా. దీనికి వాళ్ళ ఎమ్మెల్యేని ఇలా బుద్ధి చెప్పిండు అండి. ట్విట్టర్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు పెట్టిండు, నీ కుట్రలు ఫలించవు. మీరు చెప్పినట్టే నువ్వు సోషల్ మీడియాను తర్వాత ప్రధాన మీడియా అని చెప్పుకునే వాళ్ళను వీళ్ళను ఎగదోస్తు వాళ్ళని వీళ్ళ మీదకి ఎగదోస్తున్నావు. నీ కుట్రలు నీ కుతంత్రాలు ఇక సహించము అని చెప్పేసి ఆయన క్లియర్గా పెట్టిండు. వాళ్ళు సామాజిక బాధ్యత వహిస్తున్నారు, వాళ్ళ పాత్ర వాళ్ళు వహిస్తున్నారు అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము కాంగ్రెస్ అధిష్టానానికి చెప్తున్నామండి. ఇట్లా డిజిటల్ మీడియాకు సపోర్ట్ చేసే వ్యక్తి, నిజాయితీ పరుడు, 100 కోట్ల ఆస్తులు అమ్మి దాన ధర్మాలు చేసిన వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తిని సీఎం చేయకుండా ఈయన మొత్తము అంతా అన్నీ అంటే ఎట్లా నోటి దూల మాటలు మాట్లాడుతున్నాడు. డిజిటల్ మీడియాను అవమానిస్తుండు. మొన్నటికి మొన్న బట్టలు ఉతికే జాతి అని రజకులను విమర్శించిండు. ఆ ఈర్ల శంకర్ను పట్టుకొని బట్టలు ఉతికే జాతి అయిన ఎమ్మెల్యే చేసిన అంటుండు. చేపలు పట్టుకునే జాతి ముదిరాజుని వాకిట చేసిన అంటున్నాడు. అంటే గంగపుత్రులను ముదిరాజులను అవమానిస్తుండు. మాదిగలను పట్టుకొని పశువులు తినేటోళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేసిన మంత్రులు చేసిన మాదిగలను విమర్శిస్తుండు. క్యాస్ట్ ని బేసిక్ ఈయన రెడ్డి సామాజిక వర్గాన్ని మిగతా క్యాస్ట్ ని బేస్ చేసుకుని ఆ రకంగా కించపరచడం అనేది క్యాస్ట్ పై తీసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎవడు ఒప్పుకుంటున్నాడు? ఫ్యూడలిజం ఒక ఇంకైనా 1990లో ఉన్న 90s ఉన్నాడు అనుకుంటున్నా, 80sలో ఉన్నాడా? మొత్తం ఫ్యూడల్ మెంటాలిటీ ఉంది. మొన్న కులాలను అంతకుముందు నిరుద్యోగులను పట్టుకొని ముదిరిపోయిన బెండకాయలని వాళ్ళని విమర్శించడం, ఇటు నిరుద్యోగులను ఇప్పుడు డిజిటల్ మీడియాను పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు ఆవారాగాళ్ళు. కాలు మీద కాలేజ్ చెంపలు పగలు కొట్టాల్సిందని అంటే అసలు అది అసలు నీకు హోదా అడ్డు వచ్చిందంట. నీకు ఆ హోదా ఇచ్చిందే డిజిటల్ మీడియా. అసలు డిజిటల్ మీడియా లేకపోతే హూ ఆర్ యూ? నువ్వెవడు? నువ్వు టీడీపీ నుంచి పోటీ చేస్తే నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవు. వీళ్ళకి సంబంధించిన ఛానల్స్ కొన్ని ఇంటర్నల్ గా ఉన్న రిపోర్ట్స్ కొన్ని గాంధీ భవన్ లో నుంచి కొన్ని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి నడిపిస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తెలంగాణ గలవని, చాకిరేవు అని ఇలా కొన్ని ఛానళ్ళు తగలట్టాయి. మరి అవి ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు? సోషల్ మీడియా కాదా? పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులు గారా? మొన్న అండి పార్టీ ఏదన్నా గానీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో పెట్టి సోమాజిగూడలో సీఎం కుర్చీని ఫస్ట్ ఎగతాళిగా చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అండి. క్లియర్ గా కనబడుతుంది అక్కడ. నువ్వు రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోను సోషల్ మీడియా పెట్టడం, ఆ హీరోయిన్ నువ్వు అసలు అవమానించినట్టు అసలు ఆ ఫోటో పెట్టడం అనేది, మరి అప్పుడు నీ సోషల్ మీడియా నువ్వు ఎందుకు కంట్రోల్లో పెట్టుకోలే? మీరు హీరోయిన్ ని అవమానించడం మీరు అంటున్నారు, సీఎం కుర్చీ అవమానపడ్డదని నేను అంటున్నా. ఓకే సరే, ఏదైనప్పటికీ కూడా వీళ్ళ సోషల్ మీడియా నేను కంట్రోల్ పెట్టుకోవాలి కదా. ఇటు సీఎం కోసం వేసిన కుర్చీ నువ్వు రాలే, వదిలేయి. నువ్వు అది పక్కన పెట్టి నీ వాళ్ళు మార్ఫింగ్ చేసి పెడితే మరి ఆ రోజు నువ్వు కంట్రోల్ చేయలేవు. అంటే నీ సోషల్ మీడియా ఏదైనా చేయొచ్చు. అక్కడ కేటీఆర్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ కూర్చోబెట్టారని అనుకుంటున్నారు తప్ప అసలు ఆ కుర్చీకున్న హోదాను కాంగ్రెస్ కి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలే పరువు తీసేశారు. అది వాళ్ళకి అర్థం కాదు. అదే ఇది ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫస్ట్ నీ సోషల్ మీడియాలో పనిచేసి నీ కోసం డబ్బా కొట్టుకోవాలని వాళ్ళని కంట్రోల్ చేయి. నువ్వు చెప్పాల్సి వస్తే నీ వాళ్ళకి చెప్పుకో, అది ఇంటర్నల్ మీటింగ్లో చెప్పుకో. కానీ నువ్వు అందరినీ ఏకదాటిన కట్టడం, ఇలా అనేక మంది ప్రాణాలకు తెగించి అనేక విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. అవినీతి బయటకు తీసుకొస్తున్నారు, లంచగొండిని బయటకు తీసుకొస్తున్నారు, దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, కబ్జాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే సోషల్ మీడియాని పట్టుకొని, ఇదే సోషల్ మీడియా లేకపోతే నీ ముఖం ఎవరికి తెలుసు? నువ్వు యూట్యూబ్లోనే కదా నీ పాటలని వీడియోలో చేసుకున్నావు. నీ పాటలన్నీ యూట్యూబ్లోనే కదా అయినా, ఫేస్బుక్లోనే కదా అయినా, ఇన్స్టాగ్రామ్లోనే. మరి రాహుల్ గాంధీకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, రాహుల్ గాంధీకి ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, రాహుల్ గాంధీకి ఒక ఎక్స్ ఉంది, రేవంత్ రెడ్డి నీకుంది. మీరు సోషల్ మీడియాని వాడుకోవచ్చు కానీ అంటే నిన్ను నువ్వే తిట్టుకుంటున్నట్టు. నీకు సోషల్ మీడియాలో ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వీడియోలు, ఎవరైతే నీ కెమెరా తీస్తున్నాడో రేవంత్ రెడ్డికి, ఆ కెమెరామ్యాన్ నువ్వు అవమానించినట్టు, నీ వీడియోలు అప్లోడ్ చేసే వ్యక్తిని నువ్వు అవమానించినట్టు. నీ కోసం కూడా కొందరు పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆహా, రోహంత్ రెడ్డి ఓహో అని కొట్టేటోళ్ళకు కూడా నువ్వు అవమానించినట్టే. ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ మీద ఒక సామెత ఉంటది బేసిక్ గా, వాళ్ళు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు. లేదండి, మరి ఇంకా ఈ రోజు ఇంతకి తెగించాల్సి ఇంత మాటలు వదలడానికి రీజన్ అంటే మా ఆక్రోషం, మా బాధను కూడా అర్థం చేసుకోండి. నాలంటిది ఇప్పుడు మీరు నన్ను ఒక 10 ఏళ్ల నుంచి చూస్తున్నారండి. జర్నలిజం చేసిన వాళ్ళే జర్నలిస్టులు అని అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? రెండోది, ఎక్స్పీరియన్స్ తో చాలా మంది అక్రిడేషన్స్ కార్డ్స్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ కింద ప్రెసెంట్ ఇక్కడ వ్యవహరిస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటండి?
ఎంతో మంది ఇలాగ మా లాంటి వాళ్ళు అంటే ఉన్న నిజాలు ప్యాషన్ తోటి పనిచేస్తున్నాం మేము డబ్బుల కోసం జీతాల కోసం గట్రా కాదు ఇక్కడ పనిచేసేది ప్యాషన్ తోటి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కరెక్ట్గా పనిచేస్తే మాలాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి పనిచేయరు ఈరోజు. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం సమంత శ్రీ చైతన్య విడాకులు ఎట్లయినాయి, లేకపోతే ఆ సినిమా ఎప్పుడు రిలీజు, ఈ సినిమా ఎప్పుడు రిలీజు, గీ అన్ని పనికి మాలినాయి. జబర్దస్త్ గురించి, బిగ్ బాస్ గురించి, మల్లెమాల గురించి, సినిమా హీరోయిన్ల గురించి ఇవన్నీ చేస్తారండి. సోషల్ మీడియానే నిజమైన న్యూస్ను కవర్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా బాగా గమనించాల్సింది ఇక్కడ, కేటీఆర్కి అంటే ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారని చెప్పేసి నోటుకు వచ్చిన మాట మాట్లాడింది. మరి అప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం బయటికి ఎట్లా వచ్చింది? మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చిందా? సోషల్ మీడియా బయట పెడితేనే కదా వచ్చింది. మరి నువ్వు అప్పుడు మాట్లాడినప్పుడు ఆ రోజు ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు? సరే, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆయన సివిల్ కోర్టులో దాఖలేశాడు, పిల్ పెట్టారు. తిరిగి అదే జడ్జ్మెంట్ ఏమొచ్చింది? ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పేసి అని వచ్చింది. ఈమె విన్నదా డోర్ పక్కన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరికి విడాకులు. అప్పుడు మీ కొండా సురేఖ గారిని కంట్రోల్ చేయలేకపోయారు మీరు, మీ సోషల్ మీడియాను కంట్రోల్ చేయరు. నువ్వు డైరెక్ట్ సోషల్ మీడియాలో ఉండేటోళ్ళు అందరినీ తిట్టడం అనేది నీతులు చెప్పడం కాదు సార్, నీతులు పాటించాలి. కేటీఆర్ చేయబట్టే సమంత నాగ చైతన్య విడిపోయారు, కాదని ఎవరైనా చెప్పమండి అని చెప్పాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం నిజంగా కరెక్ట్ కాదు. సరే, ఇక చూద్దామండి. రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది. రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో. మీ కాంగ్రెస్ గ్రాఫ్ ఈ రేవంత్ రెడ్డి నోటి దూల వల్ల మొత్తం కోల్పోతుంది. మీ కాంగ్రెస్ పార్టీకి రేపు 2-3 సీట్లు రావాలన్నా, ఈ కాంగ్రెస్ బతికి బట్టగట్టాలన్నా ఆ రాధాకృష్ణ చేతిలో కీలు బొమ్మ లెక్క అయిపోయి రేవంత్ రెడ్డి మొత్తం మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ ఆయన దగ్గరనే పెట్టుకొని విచ్చలవిడితనంగా ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి వ్యాపారానికే వాడుకుంటుండదు. తప్పైన ముఖ్యమంత్రి పదవిని ప్రజల క్షేమం కోసం కాదు. ఈ డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డికి మాత్రం ప్రతి గ్రామంలో, మండలాలలో, జిల్లాలలో ఉన్న డిజిటల్ మీడియా మిత్రులు, జర్నలిస్టులు, రిపోర్ట్లు, కెమెరామెన్లు, థంబ్లైన్ ఎడిటర్సు, ఎస్ఈఓ నిపుణులు, వీడియో ఎడిటింగ్ చేసేటోళ్ళు వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాలా. ఇకనైనా మనము ఒక్క తాటిపై రాకపోతే ఈ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడం కష్టమని తెలియజేస్తున్నాను.